మా ఇంటి ఎదురుగా తను ఉండేది టీ నగర్లో. ఫ్యామిలీ పరంగా కలిసేవాళ్ళం. ఏ స్మాల్ ఫంక్షన్ జరిగినా సరే నా ఇంటికి తన ఇంటికి నేను వెళ్ళేవాళ్ళం. అండ్ ఆ తర్వాత సినిమాలకు సంబంధించి దాదాపుగా 19-20 సినిమాలు చేసాం. ఎంత చక్కగా చేసేవాళ్ళం, ఎంత హుషారుగా చేసేవాళ్ళం, ఎంత కలిసిమెలిసి చేసేవాళ్ళం, ఎంత ఫ్రెండ్లీగా చేసేవాళ్ళం. అయితే విజయశాంతి, నీ మీద నాకు చిన్న కోపం ఉంది. ఎందుకు? నాకంటే ముందు నువ్వు పాలిటిక్స్కి వెళ్ళావు కదా. అవును, 22 ఏళ్ళు అవుతుంది. నాకు అది 5 ఏళ్ళ ముందు వెళ్ళావు అనుకుంటా. లేదు, 22 ఏళ్ళు అవుతుంది. సారీ, మేము కొంచెం రహస్యంగా మాట్లాడుకుంటున్నాం. సరే, ఏ వసరి నాకంటే ముందు వెళ్ళావు కదా. నన్ను ఆ మాటలు అనాలి, నీకు ఎలా మనసు వచ్చింది చెప్పు. పంచ్ డైలాగ్ వేసాడు ఈయన. చేయి చూసావు ఎంత రఫ్గా ఉందో. రఫ్ ఆడిచ్చేస్తాను, జాగ్రత్త. రాజకీయం వేరు, సినిమా వేరు. అయినా మన ఇద్దరం మిత్రులు. మా హీరో మీరు, నేను మీ హీరోయిన్. ఇద్దరం కలిసి 20 సినిమాలు చేసాం. ఎక్కువ సినిమాలు మీతో చేశాను కదా. అది కాదని లేదు కదా, మర్చిపోతారా? ఏదైనా డౌట్ ఉందా మీకు? ఏం డౌట్ లేదు కదా అసలు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఏదైనా యాక్ట్ చేద్దాం, అందుకనే మళ్ళీ యాక్ట్ చేద్దాం. అయ్యో, వై నాట్ ఎన్ని సాంగ్స్ అని గుర్తు తెచ్చుకుంటే ఎంత ఇదిగా ఉంటుందంటే అంత ఇంత కాదు. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన, వావ్. అన్ని ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం మేమిద్దరం. వానా అంటే వానా 20 ఏళ్ళు అయిపోయింది ఆయన చూసి నేను కదా. వానా వానా వెల్లువాయే సాంగ్. ఎన్ని సాంగ్స్ మరి అన్ని సినిమాలు చేస్తాం. మర్చిపోతే మీరు ఎలా నన్ను కాదు మర్చిపోతారు? శాంతి, నేను చూస్తున్నా కూడా అనిపిస్తుంది శాంతి. ఏమని? రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను, గ్లామర్ పోయింది, వర్చస్సు తగ్గింది, పొగరు అన్ని తగ్గినాయి, ఒగరు తగ్గింది, విగరు తగ్గింది అనుకుంటున్నారా? 15 ఏళ్ల తర్వాత వచ్చిన సరిలేరు ఎవ్వరు నీకు ఈ సినిమాతో అదే గ్లామరు, అదే పొగరు, అదే విగరు, అదే అందం, అదే సొగసు. ఇంతకంటే ఏమిటి విజయశాంతి? ఎస్, యు ఆర్ ఇంటాక్ట్. చెప్పు చెదరలేదు. చూస్తుంటే ఇక్కడ ఉండాల్సిన గుండె కొంచెం టపక్కన జారుతుంది. కాబట్టి మళ్ళీ వచ్చి చాలా సంతోషం. ఇక్కడ ఒక్క విషయం సీరియస్గా చెప్తానండి. రాజకీయాలు శత్రువులు పెంచుతుంది, మా సినీ పరిశ్రమ స్నేహాన్ని పెంచుతుంది. నాకు విజయశాంతి మీద ఉన్న ప్రేమ, ఆ సెంటిమెంటు, కొన్ని పరిస్థితుల్లో తను నన్ను కామెంట్ చేసిన, నన్ను అన్నా నాకు తిరిగి అన్నబుద్ధి కాలేదు. ఒక్క మాట నిన్ను అన్నానా శాంతి చెప్పు? ఎక్కడ నేను అన్నానా? రాదు నాకు మనసు, నాకు రావట్లేదు, అందుకని అనలేకపోయా నేను. మా విజయశాంతి వెనకాల అనలేదు కదా. స్వేర్ వెనకాల అస్సలు, ముందే అన్నవాడిని వెనకాలంటానా? ఎప్పుడు నాకు మీ మీద గౌరవం ఉంది. గౌరవం ఉండబట్టి, అభిమానం ఉండబట్టి 20 సినిమాలు కలిసి చేసాం. హయ్యెస్ట్ సినిమాలు మీతోనే చేశాను నేను. ఎస్ సార్? నో? ఒప్పుకుంటాను కానీ మళ్ళీ తిప్పి అక్కడికే వెళ్తున్నాడు ఆయన. సరే, రాజకీయాలు వేరు, సినిమా వేరు. రాజకీయాలు నువ్వు పోరాడాలి జీవితంలో. ఏదైనా ప్రజల కోసం నేను చేసేది నా పోరాటం. వాళ్ళు బాగుండాలని కోసం నేను చేస్తున్నాను. కానీ కొన్ని సందర్భాల్లో మాకు తప్పదు. అక్కడ ఇప్పుడు పోలీసు వారు ఉన్నారు, డ్యూటీలోకి వెళ్తే అమ్మ, నాన్న, వైఫ్, తమ్ముడు, ఒక అక్క, చెల్లెలు ఎవరు కనపడరు, డ్యూటీ కనపడతారు. ఇలా రాజకీయాల్లోకి వెళ్తే ఉద్యమం అన్నది డ్యూటీ, ఫ్రెండ్షిప్ అన్నది వేరు. దానికి నేను న్యాయం చేస్తాను. బట్ ఏదైనా మా హీరో చిరంజీవి గారే ఐ స్టిల్ రిమెంబర్ యు. బట్ సినిమా ప్రభావం, సినిమా ఇది అదండి, మనుషులు దగ్గర చేరుస్తుంది. కాబట్టి అనుకోలేదు, మన ఇద్దరం అనుకోలేదు. మహేష్ బాబు పుణ్యం అంటూ సరిలేరు నీకెవరు ఈ టైంలో
రండి రండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.